పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ పుట్టినరోజు వేడుకలు 89, 91, 92 వార్డులలో 89వ వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి గోపి, జీవీఎంసీ కోఆప్షన్ మెంబర్ బెహరా భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, అభిమానులు ఏర్పాటు చేసిన పుట్టినరోజు వేడుకల్లో ఆనంద్ కుమార్ కేక్ కట్ చేసి అందరికీ అభినందనలు తెలియజేశారు. మీ అభిమానం కలకాలం ఉండేలా నన్ను ఆశీర్వదించి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బెహరా భాస్కర్ రావు మాట్లాడుతూ కీర్తిశేషులు ఆడారి తులసీరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆనంద్ సొంత నిధులతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, ఆయన నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని, మానవత్వానికి మారు పేరే ఆనంద్ అని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనకు మంచి వరంగా పంపించారని, అలాంటి వ్యక్తిని మనం అందరం రానున్న ఎలక్షన్లలో అత్యధిక మెజారిటీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డికి బహుమానంగా ఇవ్వాలని కోరారు. అనంతరం ఆనంద్ కుమార్ చేతుల మీదుగా 89వ వార్డులో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. 91వ వార్డు పాత గోపాలపట్నంలో నివసిస్తున్న జాన్ విక్టర్ కి బాజీ జంక్షన్ ఎస్సీ కాలనీలో నివసిస్తున్న లక్ష్మీకాంతముకు, వికలాంగులకు వీల్ చైర్లను, అలాగే 91వ వార్డు లక్ష్మీనగర్ లో నివాసం ఉంటున్న సాయి మణికంఠ, సోమరాజులకు చెవిటి మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు, పేడాడ రమణి కుమారి, ఆల్ఫా కృష్ణ, పుర్రె సురేష్, గల్లా సీను, గునిశెట్టి శ్రీనివాసరావు, అప్పల స్వామినాయుడు, గేదెల మురళీకృష్ణ, 89, 91, 92 వార్డుల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, కన్వీనర్లు, ఆర్పీలు, వివిధ అనుబంధ సంస్థల మహిళలు, వాలంటీర్లు పాల్గొన్నారు. విశాఖ డైరీ చైర్మన్, ఎంఎస్ఎంఈ చైర్మన్ ఆయన ఆడారి ఆనంద్ కుమార్ గారికి మనందరం కూడా కరతాళ ధ్వనితో జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మనకి ఆనంద్ కుమార్ గారు జన్మదినం మనందరికీ ఒక పండుగ దినంలా మీరందరూ భావించి ఇక్కడ తరలి వచ్చేది అంటే అది ఆయన గొప్పతనం అని మనం చెప్పుకోక తప్పదు. ఎందుకంటే సంవత్సరంన్నర క్రితం వరకు నిజానికి మన ప్రాంతానికి ఆడారి ఆనంద్ కుమార్ అని అంటే మనకి పరిచయం తక్కువ. కానీ ఈ సంవత్సరంన్నర కాలంలో ఎవరికీ లేనంత పేరు, ఎవరికీ రానంత ప్రతిష్ట, ఇవన్నీ ఆయనకు వచ్చాయి. ప్రతి వార్డులోని బ్రహ్మాండంగా ఈరోజు ఈ బర్త్డే సందర్భంగా నన్ను పిలవడం, అందరూ నన్ను దీవించడం, ఎప్పుడో ఏదో జనంలో మీ అందరికీ నేను రుణపడి ఉన్నాను. లేకపోతే ఎంత ఆదరణ, ఎంత ప్రేమ మీ దగ్గర నుంచి రావడం అన్నది నిజంగా నా అదృష్టం. తప్పకుండా నా జీవితకాలం ఎప్పుడూ కూడా మీ అందరికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఒక ధైర్యం, భరోసా ఇచ్చి ముందుకు నడిపించిన బెహరా భాస్కర్ గారికి ఎప్పుడూ కూడా ఆయనకి నేను థ్యాంక్స్ చెప్పడం కానీ ఏం చెప్పినా కూడా తక్కువే, ఏదో పొగిడినట్టు ఉంటుంది. కానీ అంతకన్నా ముఖ్యంగా మన ఆల్ఫా కృష్ణ గారు అన్ని తప్పులు చెప్పారు, అవన్నీ కరెక్ట్ కాదు. నేను గతంలో ఎప్పుడో కానీ ఆయన పేరు ఎవరో శోభన్ బాబు గారిని పెద్ద ఫాలోయింగ్ అని విన్నాను. కాకపోతే కళ్ళతో చూసిందేనంటే బెహరా భాస్కర్ గారు ఫాలోయింగ్. మరి ఆయన ఫాలోయింగ్ ఇలా కాదు, మరి ఆయన ఎవరు, ఆయన ఫాలోయింగ్ ఉండేది అని ఎవరు